అంటే అప్పుడు పెండింగ్ ఏం లేవు. అధికారంలోకి వచ్చిన ఇంకా అతను దాని పెండింగ్ పెండింగ్ ఏం లేవు. వీళ్ళ 4 పెండింగ్ ఉన్నాయి. ఉమ్, అది అతను చెప్పుకొస్తుంది. హెచ్ఆర్ గానీ, ఆ, కరువు భత్యం గానీ, డిఎల్ గానీ. ఇంకోటి పెండింగ్ అనేటటువంటిది ఒక 3 నెలలు 4 నెలలు 5 నెలలు లేదా ఒకదాని రెండోది వచ్చినప్పుడు ఫస్ట్ది ఇచ్చేయడం ఇట్లా అన్న ఉండేది ఏదో. ఇప్పుడు ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పట్లేదు. అది ఇంకోటి జగన్ టైంలో మధ్యంతర భృతి అనౌన్స్ చేశాడు. అవును. 27%. అవును. చంద్రబాబు 20% అంటే 27% అన్నాడు, ఇచ్చాడు. ఆ తర్వాత తగ్గించి పిఆర్సీ 23 ఇచ్చాడు అన్నదే కోపం అతని మీద. వీళ్ళు అసలు పిఆర్సీ కమిటీ వేయలేదు ఇప్పటి వరకు. ప్లస్ అంటే జగన్ టైంలో పిఆర్సీ వేయనన్నాడు ముందు, 10 ఏళ్ళకి ఒకసారి కేంద్రం తరహాలోనే అన్నాడు. కానీ వీళ్ళందరూ గొడవ చేస్తే పిఆర్సీ కమిటీ వేశాడు చివరిలో. డబ్బులు ఈ టైప్ లో జరిగింది. ఇప్పుడు వచ్చేటప్పటికి మధ్యంతర భృతిని అనౌన్స్ చేయలేదు, 2 ఏళ్ళు అయిపోయింది, అసలు ఆ ఊసే ఎత్తట్లేదు. ఈ అన్నిటి మీద కూడా ఈవెన్ వీళ్ళకి ఇచ్చే డిఏలు ఈ పెండింగ్లు వీటన్నిటి మీద ఈ మధ్యనే యాజిటేషన్ కి అనౌన్స్ చేశారు. తీరా చూస్తే అంటే చేసే ముందే ఇది ప్రకటించారు. ఈ 10,000 మందికి చేశారు. అది వేరే ఇది వేరే అనేది చేశారు. అవును. చేసిన వాళ్ళు మొన్న 2 మంత్రులు అనగానే సత్యప్రసాద్ పార్థసారథి వాళ్ళేమి తీర్చేవాళ్ళు కాదు, అర్చేవాళ్ళు కాదు, ఊరికి నాడు కూర్చున్నారు. ఓకే